Hello students, in this video we will discuss about the basic block diagram of PLL, phase lock loop. First of all, the PLL is divided in some blocks. Blockwise, I tell its process. First, we apply the supply VSFS, phase detector. Next, VE. VE stands for error voltage. Next LPF, low pass filter. Next Fs minus F0. Next amplify the frequency. Next VC. Next voltage control oscillator. Next output voltage. This is the feedback path. ఇప్పుడు అవి వచ్చేసి మనకు బ్లాక్స్ అన్నమాట. ఒక్కొక్క బ్లాక్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మనం విఎస్ సప్లై అనేది ఇచ్చినాం. దిస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫేజ్ డిటెక్టర్. ఫేజ్ డిటెక్టర్ అనేది ఏం చేస్తుందో చెప్తా. ఫేజ్ డిటెక్టర్ ఆల్సో నోన్ యాజ్ ఫేజ్ కాంపరేటర్, దట్ ఈస్ ద కంపేర్స్ ద ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఫేజ్ అండ్ ద అవుట్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఫేజ్. అంటే ఇన్పుట్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫేజ్ని అలానే అవుట్పుట్ సిగ్నల్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫేజ్ని అనేది కంపేర్ చేసేదాన్ని మనం ఏమంటాం అంటే ఫేజ్ డిటెక్టర్ ఆర్ ఫేజ్ కాంపరేటర్ అంటాం. దిస్ ఈజ్ అబౌట్ ఫేజ్ డిటెక్టర్. నెక్స్ట్ ఫేజ్ డిటెక్టర్ తర్వాత మనకి ఏమొచ్చింది, ఎర్రర్ వోల్టేజ్ అనేది వచ్చింది. ఎర్రర్ వోల్టేజ్ అంటే చూద్దాం. ఎర్రర్ వోల్టేజ్, ద ఎర్రర్ వోల్టేజ్ విఈ ఈక్వల్ టు ఎఫ్ఎస్ మైనస్ ఎఫ్ నాట్, సోర్స్ ఫ్రీక్వెన్సీ అలానే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ, ప్లస్ ఆర్ మైనస్ అనమాట. ఎర్రర్ వోల్టేజ్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్. కానీ మనకి ఏంది, ఎర్రర్ వోల్టేజ్ అనేది దేనికి ఇచ్చినాం, మనకి లో పాస్ ఫిల్టర్ అనే దానికి ఇచ్చినాం. లో పాస్ ఫిల్టర్ అనేది ఏం చేస్తుంది, హై ఫ్రీక్వెన్సీని ఎలిమినేట్ చేస్తుంది, డిలీట్ చేసి మనకి లో ఫ్రీక్వెన్సీస్ని మనకు అలో చేస్తుంది అనమాట. హై ఫ్రీక్వెన్సీ అనేది డిలీట్ చేస్తుంది, రిమూవ్ చేసేసి మనకు ఓన్లీ లో ఫ్రీక్వెన్సీస్ని అలో చేస్తుంది అనమాట. అందుకనే దీన్ని లో పాస్ ఫిల్టర్ అంటాం. ఓకేనా. లో పాస్ ఇక్కడ చూడండి, ఎల్పిఎఫ్ అలోస్ లో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఫేజెస్. లో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఫేజెస్ని అలో చేస్తుంది కాబట్టి ఎఫ్ఎస్ మైనస్ ఎఫ్ నాట్, మైనస్ సింబల్ అంటే లో. ఓకేనా. ప్లస్ చేస్తే మనకు ప్రోడక్ట్ అనేది సమ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లాక్ ఏంది, అందుకని ఎఫ్ఎస్ మైనస్ ఎఫ్ నాట్ అనేది ఇచ్చినాం. నెక్స్ట్ యాంప్లిఫైర్స్ ఏం చేస్తుంది, యాంప్లిఫైర్స్ ద ఇన్పుట్ సిగ్నల్ అనేది యాంప్లిఫై చేస్తుంది అనమాట. నెక్స్ట్ బ్లాక్ వీసీ అంటే ఏంటంటే కంట్రోల్ వోల్టేజ్ ఈజ్ ద వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్. ఈ కంట్రోల్ వోల్టేజ్ అనేది వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్. ఇవి వచ్చేసి మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేషన్స్ అనేది 3 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 ఫ్రీ రన్నింగ్ స్టేజ్. ఓకేనా. ఫ్రీ రన్నింగ్ స్టేజ్ ఇది వచ్చేసి ఇనిషియల్గా అంటే మనకు స్టార్ట్ కాలేదు, అది ఫ్రీ రన్నింగ్ స్టేజ్, ఇనిషియల్లోనే ఉంది. నెక్స్ట్ క్యాప్చర్ స్టేజ్ అనమాట. క్యాప్చర్ స్టేజ్ ఇక్కడ వచ్చేసి స్టార్ట్ కంపేరింగ్, అంటే కంపేరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే బిట్వీన్ 2 నెంబర్స్ దెన్ కంపేర్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఫేజ్ లాక్ స్టేజ్ అంటే ఏంటంటే ఎఫ్ఎస్ మైనస్ ఎఫ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే ఫేజ్ లాక్ స్టేజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ఎస్ ఈక్వల్ టు ఈ మైనస్ ఎఫ్ నాట్ అనే సైడ్ పోతే ప్లస్ ఎఫ్ నాట్ అవుతుంది. ఓకేనా. అప్పుడు ఎఫ్ఎస్ ఈక్వల్ టు ఎఫ్ నాట్. అప్పుడు ఏమవుతుంది, ఫ్రీక్వెన్సీ అలానే మనకు ఫేజ్ రెండు అనేది మనకి 0 డిగ్రీస్లో ఉంటుంది అనమాట. ఇవి మనకి 3 స్టేజెస్. దిస్ ఈజ్ ద బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ PLL. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.